చిన్నతనం నుంచి ఆమెకు నాట్యకళ అంటే ఇష్టం. ఆ ఇష్టాన్నే ప్యాషన్ గా మలుచుకుంది. నాట్యంలో మెలుగులు అందిపుచ్చుకుని నాట్య కళాకారిణిగా రాణిస్తోంది. ఏకంగా తనకంటూ ఇన్స్టాగ్రామ్ ఏర్పాటు చేసుకుని తనదైన శైలిలో ముందుకు సాగుతోంది జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన శైలజ. జంగారెడ్డిగూడెంలో త్రివేణి విద్యా సంస్థల సమీపంలో ఎస్ఎస్ డాన్స్ అకాడమీని ఏర్పాటు చేసింది. ఎందరినో నాట్య కళాకారులుగా తీర్చిదిద్దడానికి తన వంతు సహకరిస్తోంది. తన వద్దకు వచ్చిన నాట్య కళాకారులచే బుధవారం గజ్జె పూజ కార్యక్రమం ఏర్పాటు చేసింది. నటరాజస్వామికి పూజలు చేశారు. నూతనంగా నాట్యం నేర్చుకునే కళాకారులచే గజ్జె పూజ ఏర్పాటు చేసింది. నాట్యం నేర్చుకునే వారి చేత తొలుత గజ్జె పూజ నిర్వహించడం పరిపాటిగా వస్తున్న ఆచారమని, తనను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి సిటీ న్యూస్ తో మాట్లాడుతూ ఆనందం పంచుకుంది. సాంప్రదాయ నృత్యంతో పాటు విభిన్న నృత్యాలను సైతం నేర్పిస్తున్నట్లు ఆమె తెలిపింది. నమస్కారం. ఈరోజు మన ఎస్ఎస్ డాన్స్ అకాడమీలో గజ్జె పూజ నిర్వహించడం జరిగింది. అసలు గజ్జె పూజ అనేది ఎందుకు చేస్తారంటే, నృత్యంలో గజ్జె అనేది ఒక ఇంపార్టెంట్ పార్ట్. సో దాన్ని ముందుగా దేవుడి ముందు పెట్టి పూజించి ఎటువంటి ఆటంకాలు ఉండకుండా మంచి పేరు, ప్రతిభ, ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటూ ఈ నటరాజ స్వామికి అనేది గజ్జె పూజ అనేది చేస్తారు. అలాగే మన ఎస్ఎస్ డాన్స్ అకాడమీలో వచ్చేసి కూచిపూడి, వెస్టర్న్, జుంబా, ఫోక్ అన్నీ నేర్పించడం జరుగుతుంది. అలాగే మన ఎస్ఎస్ డాన్స్ అకాడమీలో డాన్స్లో టాలెంట్తో పాటు పిల్లలు ఈ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ గజ్జె పూజ నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. ఈరోజు మరి ఎస్ఎస్ డాన్స్ అకాడమీ వారు మన శైలజ గారు ఆధ్వర్యంలో మరి శిష్యులందరికీ కూడా గజ్జె పూజ నిర్వహించడం జరుగుతుంది. కావున అసలు ముందుగా గజ్జె పూజ అంటే ఏంటంటే, మనం ఈ నాట్యం చేసే ముందు నటరాజస్వామి గజ్జెకు పూజ చేసి, నటరాజస్వామికి పూజ చేసి ఆయన ఆశీర్వచనంతో ఈ గజ్జెలు అనేది కట్టుకోవడం జరుగుతుంది. కావున మన శైలజ గారు గురువు గారు శిష్యులందరికీ కూడా చక్కగా నాట్యం నేర్పుతున్నారు. ముందుగా వారికి నా అభినందనలు తెలుపుతున్నాను. అలాగే ఈ గజ్జె పూజ వల్ల శిష్యులందరూ కూడా చక్కగా నృత్యం అనేది భవిష్యత్తులో చాలా అందంగా నేర్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికీ కూడా నటరాజస్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పూర్వటి రోజుల్లో వర్షాలు పడాలన్నా, భూములు చక్కగా పండాలన్నా చాలామంది కళాకారులు నృత్యం చేసి వర్షాలు పడటం కానీ, భూములు అందంగా పండటం కానీ చేసేవారు. అలాగే మీ అందరికీ కూడా ఆ నటరాజస్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః శివాయ.